ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో టెట్ డిఎస్సికి సన్నద్ధమైనటువంటి మా ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. నేను మీ డాక్టర్ జేఎస్పీ రాయుడు ఫ్రెండ్స్. మరి ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు 10వ నెలలో టెట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మరి ఈ ఎగ్జామినేషన్ సంబంధించి దాదాపుగా ఒక 4 సెషన్స్లో ఎగ్జామ్ జరగడం జరిగింది. ఈ ఎగ్జామినేషన్ వచ్చినటువంటి బిట్స్ని అనాలిసిస్ చేయించాలని చెప్పేసి మనకి చాలామంది అభ్యర్థులు ఫోన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మరి వాళ్ళ యొక్క అభ్యర్థుల్ని స్వీకరించి మరి ఈ యొక్క బిట్స్ గురించినటువంటి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ క్లాసెస్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఈ యొక్క బిట్స్ అనేవి, ఈ యొక్క ప్రీవియస్ పేపర్ బిట్స్ అనేవి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఎందుకంటే ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడు, ఏ చాప్టర్లు అడుగుతున్నాడు, ఏ బుక్స్ చదవాలి, ఎంత మేరకు చదవాలి, విత్ ఇన్ సిలబస్ చదవాలా, అవుట్ ఆఫ్ సిలబస్ చదవాలనేది ఒక అవగాహన తెచ్చుకోవడానికి ఈ యొక్క ప్రీవియస్ పేపర్ క్వశ్చన్ పేపర్స్ అనేవి మనకు చాలా యూజ్ అవుతూ ఉంటాయి. సో కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కూడా టెట్ ఎగ్జామినేషన్ జరగబోతుంది. అలాగే డిఎస్సి నోటిఫికేషన్ కూడా రాబోతుంది. కాబట్టి అలాగే ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి సో ఈ క్రమంలో మనం ఈ యొక్క ప్రీవియస్ పేపర్స్ గురించినటువంటి అవగాహన పెంచుకోవడం మంచిది. ఎందుకంటే ఫ్రెండ్స్ మనకి ముఖ్యంగా సాంఘిక శాస్త్ర అభ్యర్థి గుర్తుపెట్టుకొస్తుంది ఏంటంటే, సో ఎవరైతే మెథడాలజీలో మంచి స్కోర్ చేస్తారో, మీ తెలంగాణ అభ్యర్థుల విషయంలో కూడా మీరు గమనించి ఉంటారు. సో ఎవరైతే మెథడాలజీలో మంచి స్కోర్ చేస్తారో వాళ్ళు టాప్ ర్యాంకర్గా ఉండటమే కాకుండా మంచి జాబ్ కూడా తెచ్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో కాబట్టి ఈ మెథడాలజీ మీద అశ్రద్ధ చేయకుండా మంచి గైడెన్స్ తీసుకొని మంచి పేపర్స్ని ప్రాక్టీస్ చేసుకొని ఓకే మీరు ముందుకెళ్ళినట్టయితే మంచి స్కోర్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. రైట్ ఫ్రెండ్స్, క్లాస్లోకి వెళ్దాం మనం. రైట్ చూడండి, ఇది 19వ తారీఖు 10వ నెల 2024లో సెషన్ 2లో జరిగినటువంటి పేపర్ ఫ్రెండ్స్. 19/10/2024 సెషన్ 2లో జరిగినటువంటి పేపర్ ఆంధ్రప్రదేశ్ టెట్కి సంబంధించినటువంటి పేపర్ ఫ్రెండ్స్. దీంట్లో మనకి 12 బిట్లు అనేవి ఉన్నాయి. ఈ బిట్ల గురించినటువంటి విషయాన్ని మనం ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. So according to the 1996 National Education Policy, the following is not one of the 10 fundamental elements. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇన్ ద సోషల్ సైన్సెస్ ఎడ్యుకేషన్ ఫ్రేమ్వర్క్. ఇక్కడ మనకి 1986 జాతీయ విద్యా విధానం ప్రకారం సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళికలో పొందుపరిచిన 10 మౌలిక అంశాల్లో లేనిది. ఇది చాలాసార్లు మనకి ఎగ్జామినేషన్ అడిగిన బిట్ ఫ్రెండ్స్. అంతకుముందు ప్రీవియస్ పేపర్ తీసుకున్నట్టయితే అనేక సందర్భాల్లో 2 పేపర్లకు ఒక బిట్ అనేది తప్పనిసరిగా ఇది ఉంటుంది. 1996 జాతీయ విద్యా ప్రధానంగా సాంఘిక శాస్త్రం ద్వారా 10 మౌలిక అంశాలని అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో చెప్పడం అనేది జరిగింది ఫ్రెండ్స్. అదే భారతదేశ స్వాతంత్రోద్యమ చరిత్ర, రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు, బాధ్యతలు, అలాగే జాతీయ భావన వికాసం, ప్రజాస్వామ్య సామ్యవాదం, లౌకికతత్వం, అలాగే భారతదేశ సాంస్కృతిక వారసత్వ సంపద, స్త్రీ పురుష సమానత్వం, అలాగే మనకి పర్యావరణ పరిరక్షణ, సాంఘిక అవరోధాల తొలగింపు, శాస్త్రీయ దృక్పథం, చిన్న కుటుంబ భావన అనేటువంటి 10 రకాల అంశాల గురించి అక్కడ ప్రధానంగా డిస్కస్ చేయడం జరిగింది. దీంట్లో ఏమున్నాయి చూద్దాం. సో మన దేశ సాంస్కృతిక వారసత్వ సంపద ఉన్నాయి, సమానత్వం, ప్రజాస్వామ్యతో ఉన్నాయి, స్త్రీ పురుష సమానత్వం ఉంది, అలాగే సాంకేతిక దృక్పథాలు ప్రతిపాదించడం అనేది లేదు ఫ్రెండ్స్. ఇది లేదు. 4వది దీంట్లో లేదు ఫ్రెండ్స్. కాబట్టి ఏంది అడిగాడు కాబట్టి ఆన్సర్ ఈజ్ 4. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. 140 ప్రైమరీ సోర్సెస్ ఫర్ ద న్యూ టెక్స్ట్ బుక్ డిజైన్. ఇది కూడా టెక్స్ట్ బుక్లో నుంచి ఇది మనకి ఫస్ట్ క్వశ్చన్ తీసుకున్నట్టయితే ఇది ప్రధానంగా మనకి 2వ చాప్టర్ నుంచి అడిగాడు. ఫ్రెండ్స్. ఇది నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే ఇది ముఖ్యంగా 3వ చాప్టర్ కరికులం అనేటువంటి చాప్టర్ నుంచి ఈ బిట్ రావడం అనేది జరిగింది. డైరెక్ట్గా టెక్స్ట్ బుక్లో ఉన్న బిట్టే. ఇందాక వచ్చిన బిట్ కూడా టెక్స్ట్ బుక్లో డైరెక్ట్గా ఉన్నటువంటి బిట్టే. కాబట్టి టెక్స్ట్ బుక్ని మనం ఎలా చదవాలి ఫ్రెండ్స్? అట్టా టు అట్టా, ఇదే మనం గుర్తుపెట్టుకోవాలి. అట్టా టు అట్ట చదవాలి. ఇది తప్పనిసరిగా. ఎక్కడ ఏ బిట్ అడుగుతాడో చెప్పలేము ఫ్రెండ్స్. ఆన్లైన్ విధానంలో మనం తీసుకుంటే ఎన్ని సెషన్స్ అయితే అన్ని 40 బిట్స్, అన్ని 32 బిట్స్ మనకి ప్రిపేర్ చేయాలి. అంటే కార్నర్లో ఉన్న పాయింట్స్ కూడా తీసుకుని బిట్స్గా ఇవ్వడానికి అవకాశం అనేది ఉంది ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్, ఇక్కడ చూద్దాం. నూతన పాఠ్యపుస్తకాల రూపకల్పన ప్రధానమైనటువంటి ఆధారాలు. నూతన పాఠ్యపుస్తకాలు అనేవి ప్రధానంగా ఎన్సెప్ట్ 2005 బేస్ చేసుకున్నారు. ఎన్సెప్ట్ 2005 ఆధారంగా 2000 ఏపీఎస్ఎఫ్ తయారు చేసుకున్నాం. అలాగే విద్యా హక్కు చట్టం ద్వారా దీన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకున్నాం ఎన్సెప్ట్ 2005ని. కాబట్టి న్యూ టెక్స్ట్ బుక్ విధానంలో మనకి ఎన్సెప్ట్ 2005, విద్యా హక్కు చట్టం, అలాగే డి అనేది రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం అనేవి ప్రధానంగా ఉన్నాయి. ఈ ఎన్ఈపి 2020 అనేది ఇంకా మనకి ప్రజెంట్ ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది ఫ్రెండ్స్.
కాబట్టి ప్రజెంట్ ఉన్నటువంటి పాఠశాల ఉన్న పుస్తకాలన్నీ కూడా 2005ను బేస్ చేసుకొని ఉన్నాయి. కాబట్టి ఏసిడి ఎక్కడ ఉందో చూడండి ఫ్రెండ్స్, ఏసిడి అనేది 4 ఆప్షన్ అవుతుంది. ఆన్సర్ ఆప్షన్ 4 ఫ్రెండ్స్. తర్వాత చూడండి 141 ఇక్కడ ఈజీగా చూడండి ఫ్రెండ్స్, ద ఫాలోయింగ్ నాలెడ్జ్ ఈజ్ ఆల్సో నెసరీ అలాంగ్ విత్ ద ఇండియన్ హిస్టరీ ఫర్ స్టూడెంట్స్ టు అండర్స్టాండ్ వై ఫారిన్ ఇన్వాషన్స్ అకర్డ్ ఫ్రమ్ ద నార్త్ వెస్టర్న్ డైరెక్షన్. ఉత్తర ప్రాంతం నుంచి చూడండి విదేశీ దండయాత్రలు వాయువ్య దిక్కు నుండి ఎందుకు జరిగాయి అనే విషయాన్ని విద్యార్థి అవగాహన చేసుకుంటే భారతదేశ చరిత్రతో పాటు ఈ పరిజ్ఞానం కూడా విద్యార్థికి అవసరం అని చెప్పేసి అడిగారు. ఇది మనకి ఫస్ట్ చాప్టర్ నుంచి ఆడటం జరిగింది. ముఖ్యంగా ఇది ప్రధానంగా మనం తీసుకుంటే ఫస్ట్ చాప్టర్ కాకుండా చరిత్ర బోధన అభ్యసనం అనేది మనం తీసుకుంటే చరిత్ర బోధన అభ్యసనం అనేటువంటి చాప్టర్ మనం తీసుకుంటే ఆ చాప్టర్ నుంచి ఆడటం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ మనకు ఆల్రెడీ ఇక్కడ వాయువ్య దిక్కు అన్నాడు, కీవర్డ్ చేత చదువుకోవాలి. వాయువ్య దిక్కు నుంచి అన్నాడు. మరి ఈ దిక్కుల గురించి ఎక్కడ చదువుతాం మనం? భూగోళ శాస్త్రంలో చదువుతాము. సో కాబట్టి మనకి ఏ పరిజ్ఞానం ఉండాలి? జాగ్రఫీ పరిజ్ఞానం అనేది ఉండాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ భారతదేశ రాజకీయ చరిత్ర అన్నాడు, దండయాత్ర ఆర్థిక విధానం అన్నాడు. ఓకే, భారతదేశ సాంస్కృతిక విషయాలు ఎక్కడా లేవు, ఇక్కడ ఆర్థిక విధానాలు ఎక్కడా లేవు, అలాగే రాజకీయ చరిత్ర ఎక్కడా లేదు. ఇక్కడ ఏముంది? భౌగోళిక అంశాలు. ఇక్కడ వాయువ్య దిక్కు నుంచి ఎందుకు జరిగాయి? ఖైబర్ బోల్ అనేటువంటి కర్మల నుంచి విదేశస్తులు భారతదేశంలోకి రావడం, ఓకే, భారతదేశంలో దండయాత్ర చేయడం అనేది జరిగింది కదా. కాబట్టి ఇదంతా కూడా జియోగ్రఫికల్ అంశాలను బేస్ చేసుకుని ఉంటుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫ్రెండ్స్ 142 క్వశ్చన్ మనం తీసుకుందాం. దిస్ ఎన్హాన్స్ స్టూడెంట్స్ క్రిటికల్ థింకింగ్, క్రియేటివిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్. ఏది విద్యార్థుల్లో క్రిటికల్ థింకింగ్ని, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీని డెవలప్ చేస్తుంది? సో అసైన్మెంట్, బ్రెయిన్ స్టార్మింగ్, రోల్ ప్లే, కోఆపరేటివ్ లెర్నింగ్. ఇది విద్యార్థులు ఆలోచన ప్రతిభను, సృజనాత్మకతను, సమస్య పరిష్కార సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది. చూడండి, ఆలోచన ప్రతిభ, బ్రెయిన్ ఉండాలి. ఆలోచనకి ఏముండాలండి? బ్రెయిన్ ఉండాలి. క్రియేటివిటీకి బ్రెయిన్ ఉండాలి. సమస్య పరిష్కారానికి బ్రెయిన్ ఉండాలి. సో ఇది అన్నీ కూడా బ్రెయిన్తో జరుగుతాయి అన్నమాట. సో కాబట్టి ఆన్సర్ ఏంటండి? బ్రెయిన్ స్టార్మింగ్. దీన్నే మనం ఏమంటామంటే మేధో మథనం అంటాం. మేధో మథనం అని చెప్పేసి చెప్పడం జరిగింది. బ్రెయిన్ స్టార్మింగ్ అనమాట. ఈ బ్రెయిన్ స్టార్మింగ్ అంటే ఒక అంశాన్ని బేస్ చేసుకొని మనం దాన్ని ఆలోచన చేయడం, అనేక రకాల ఆలోచనలు చేయడం, ఒక అంశానికి సంబంధించి అనేక రకాల ఆలోచనలు చేయడం మేధోమథనం అనమాట. మేధోమథనం క్లాస్ రూమ్లో కూడా మన విద్యార్థుల చేత మేధోమథనం చేయించాలి. అంటే ఒక అంశం గురించి భిన్న విధాలుగా ఆలోచింపజేసే విధంగా చేస్తే దీన్ని మేధోమథనం అని చెప్పేసి అంటాం. ఇక్కడ నియోజనాలు అసైన్మెంట్ అనమాట, అసైన్మెంట్ కాదు. అలాగే పాత్ర పోషణ అంటే ఇక్కడ ఎవరు కూడా పాత్రను ధరించట్లేదు. అలాగే సహకార అభ్యసనం, కలిసిమెలిసి నేర్చుకోవడం అనేది ఇక్కడ అన్నీ కూడా ఆలోచన, సృజనాత్మకత, సమస్య పరిష్కారం అన్నీ కూడా మన యొక్క ఆలోచన విధానం బట్టి ఉంటుంది. కాబట్టి అది బ్రెయిన్కి సంబంధించింది. కాబట్టి దాన్ని మనం బ్రెయిన్ స్టార్మింగ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఈజీగా మనకి. అంటే ఇక్కడ కూడా సమస్య పరిష్కారం చూడండి, ఒక సమస్యకి అనేక రకాల పరిష్కార మార్గాలు ఉంటాయి అనమాట. ఇన్ని రకాల ఆలోచన చేయాలంటే ఇలాంటి కార్యక్రమాన్ని ఏమంటామంటే మనం బ్రెయిన్ స్టార్మింగ్ అని చెప్పేసి అంటాం అనమాట. ఐడెంటిఫై ది మిస్ మ్యాచ్ పెయిర్. దిస్ ఈజ్ క్వశ్చన్. ఇది మనం ప్రధానంగా తీసుకుంటే ఇది మనకి 2వ చాప్టర్ నుంచి విద్యా ప్రమాణాల నుంచి ఆడటం జరిగింది ఫ్రెండ్స్. చాలా సందర్భాలు చెప్పాను, విద్యా ప్రమాణాల నుంచి తప్పనిసరి బిట్లు అడుగుతాడు. ఎందుకంటే మనకి రేపు జాబ్ వచ్చిన తర్వాత కూడా ప్రతిరోజు కూడా విద్యా ప్రమాణాల ఆధారంగా మనం పాఠాలు చెప్పాలి, క్వశ్చన్ పేపర్ తయారు చేయాలి, ఎవాల్యుయేషన్ చేయాలి, అన్నీ కూడా అలాగే చేయాలి. కాబట్టి తప్పనిసరి అడుగుతాడు. ఇక్కడ తీసుకుంటే అబ్జర్వింగ్ ద పిక్చర్ అండ్ డిస్కషన్, ఇది కాన్సెప్ట్ అండర్స్టాండింగ్లో మన ఉపాధ్యాయుడు చేసినటువంటి పని అనమాట. అలాగే రీడింగ్ మ్యాప్ అనేది మ్యాపింగ్ స్కిల్లో మనకు 3 ఉన్నాయి. ఓకే, డ్రా ద మ్యాప్, అలాగే ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద లొకేషన్ ఆర్ ప్లేస్, అలాగే రీడ్ ద మ్యాప్. ఇక్కడ ఏమన్నాడు? రీడింగ్ ద మ్యాప్ అని. రీడ్ ద మ్యాప్ అనేది కూడా ఇది ఒక స్కిల్ అనమాట. క్రియేటింగ్ ద టేబుల్ ఫ్రమ్ గ్రాఫ్ చెప్పాను నేను. టేబుల్ కానీ గ్రాఫ్ కానీ ఉంటే దేనికి సంబంధించింది? ఇన్ఫర్మేషన్ స్కిల్ అని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది. రెస్పెక్టింగ్ అదర్స్ ఒపీనియన్. సో దిస్ ఈజ్ కమాండర్ అప్రిషియేషన్ అండ్ సెన్సిటివిటీ. దేనికి ఎందుకు వస్తుందండి? అప్రిషియేషన్ అండ్ సెన్సిటివిటీ, అప్రిషియేషన్ సెన్సిటివిటీ కిందకి వస్తుంది. ప్రశంస. కానీ ఇక్కడ ఏమొచ్చారు? రిఫ్లెక్షన్ అండ్ కాంటెంపరీ ఇష్యూస్ అని వస్తుంది. ఎక్కడ కూడా లేదు. సో కాబట్టి మిస్ మ్యాచ్ ఏంటి? 4th ఈజ్ మిస్ మ్యాచింగ్ అండ్స్. అంటే ఇతరుల అభిప్రాయాన్ని గౌరవించడం అనేది సమకాలీన ప్రతిస్పందన ఇది పూర్తిగా రాదు. కాబట్టి ఇది మనకి మిస్ మ్యాచ్ అడిగాడు. కాబట్టి 4వది మిస్ మ్యాచ్గా ఉందన్నమాట.
144 చూడండి, ఉపాధ్యాయ విద్యలో గుణాత్మక అభివృద్ధిని తీసుకురావడానికి ఈ కింది సంస్థ కృషి చేస్తుంది. ఇది మనకి 3వ చాప్టర్ కరికులం నుంచి ఇవ్వడం జరిగింది. సో NCFT నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ అనే 2010 సంబంధించినటువంటి దాంట్లో ఉపాధ్యాయ విద్య గురించి వచ్చింది ఫ్రెండ్స్. ఉపాధ్యాయ విద్య గురించి మనం ముఖ్యంగా NCT నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ అనేది మనం పనిచేస్తుంది అనమాట. మన బెంగళూరులో కూడా మన NCT యొక్క కార్యాలయం అనేది ఉంది. NCERT ఇది నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, ఇది మనకి ఢిల్లీలో ప్రధాన కార్యాలయం అనేది ఉంది. ఓకే, నెక్స్ట్ NCT అలాగే SCERT, మన ప్రతి రాష్ట్రంలో కూడా SCERTs ఉంటుంది అనమాట, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అనమాట. అలాగే UNICEF యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్, ఇది ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి సంస్థ అనమాట. సో కాబట్టి NCT అనేది ప్రధానంగా టీచర్ ఎడ్యుకేషన్ గురించి పనిచేస్తుంది. కాయిన్ కలెక్షన్ ఈజ్ ఏ స్కిల్, ఇంట్రెస్ట్, యాటిట్యూడ్, ఓకే, నాలెడ్జ్. కలెక్షన్ ఆల్వేస్ కమ్ అండర్ ది ఇంట్రెస్ట్. చెప్పాను, స్టాంపుల సేకరణ అభిరుచికి సంబంధించింది. పుస్తకాలు సేకరించడం, బొమ్మలు సేకరించడం, కాయిన్స్ సేకరించడం, పురాతన వస్తువులు సేకరించడం, ఇవన్నీ కూడా విద్యార్థి సేకరించి అంటే మనం లక్ష్యాల స్పష్టీకరణలో దీనికి అభిరుచి కింద మనం చెప్పుకోవడం అనేది జరిగింది. మన నైపుణ్యం అంటే దీంట్లో అనేక రకాల నైపుణ్యాలు ఉన్నాయి. విద్యార్థి ఒక పటాన్ని గీస్తే నైపుణ్యం, దీంట్లో అనేక రకాలు. ఒకటి చిత్రలేఖన నైపుణ్యం ఉంది, చిత్రలేఖన నైపుణ్యం. రెండోది హస్తలాఘవ నైపుణ్యం ఉంది. అలాగే మూడోది పరిశీలన నైపుణ్యం ఉంది. నాలుగోది అభివ్యంజన నైపుణ్యం ఉంది. ఐదోది నివేదన నైపుణ్యం ఉంది. ఆరోది చదివే నైపుణ్యం కూడా, మ్యాప్ రీడింగ్ స్కిల్. ఇవన్నీ కూడా నైపుణ్యంకి ఉన్నటువంటి అనేక రకాలు అన్నమాట. బొమ్మలు గీస్తే చిత్రలేఖ నైపుణ్యం, పరికరాలు తయారు చేస్తే ఉపయోగిస్తే హస్తలాఘవ నైపుణ్యం, ఓకే, పటాన్ని పరిశీలించి దోషాలు కనుక్కుంటే పరిశీలన నైపుణ్యం, అలాగే మంచిగా చెప్తే అభివ్యంజన నైపుణ్యం, అలాగే ప్రాజెక్ట్ చేస్తే నివేదన నైపుణ్యం, పటాన్ని చదివి అందులో విషయాన్ని మనం చెప్పినట్టయితే దాన్ని పటాలు చదివే నైపుణ్యం అని చెప్పేసి అనేక రకాలు ఉండే నైపుణ్యాలు మనం క్లారిటీగా చెప్పుకున్నాం. యాటిట్యూడ్స్ అంటే మనం దీని కీవర్డ్స్ ఏంటి? గౌరవించడం, గౌరవించడం, ఆమోదించడం, సహనము, దయ, జాలి, కరుణ, ఓకే, విమర్శించడము, ఓకే, ఇలాంటివన్నీ కూడా మనకి వైఖరి కిందకు వస్తాయి. జ్ఞానం, దీంట్లో ప్రధానంగా రెండే అంశాలు ఉన్నాయి, రికాల్ అండ్ రికగ్నైజ్ అంటే లక్ష్యాల స్పష్టీకరణ నుంచి అడగటం అనేది జరిగింది. సో కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్స్ మన ప్యాటర్న్ మనం గమనించినట్లయితే కేవలం మనము సెమిస్టర్ పుస్తకమే కాకుండా మనం తప్పనిసరిగా 2014లో ఉన్నటువంటి పుస్తకాన్ని చదువుకోవాలి ఫ్రెండ్స్. అలాగే 2016లో సెమిస్టర్ 1, సెమిస్టర్ 2 కలిపినటువంటి పుస్తకాలను చదువుకోవాలి. ఇంకా అవకాశం ఉంటే ప్రజెంట్ ఉన్నటువంటి బుక్ను కూడా 2023 బుక్ను కూడా రెఫర్ చేస్తే మంచిది. ఎందుకంటే అదే సమాచారం దీంట్లో ఉంది కాబట్టి ఒక్కసారి ఒక లుక్ వేస్తే బెటర్ అన్నమాట. ఈ రెండు మాత్రం తప్పనిసరిగా మనం స్టడీ చేయాలి ఫ్రెండ్స్, రెండు స్టడీ చేయాలి. చాలామంది అభ్యర్థులు అనుకుంటారు టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి సిలబస్లో ఇచ్చినటువంటి అంశాలు మాత్రమే చదివితే సరిపోతుంది అన్నారు. కానీ అవుట్ ఆఫ్ సిలబస్లో నుంచి కూడా మనకి బిట్స్ అడుగుతున్నాడు. ఈ లక్ష్యాల స్పష్టీకరణ గురించి ఈ బుక్లో లేదు ఫ్రెండ్స్, ఈ బుక్లో ఉంది కాబట్టి అవి కూడా మనం అధ్యయనం చేయాల్సిన ఆవశ్యకత అనేది ఉంది ఫ్రెండ్స్. రైట్, అలాగే 146 చూడండి, వ్యవసాయ ఆధారిత ఖనిజ ఆధారిత పరిశ్రమల మధ్య భేదాలు. ఇక్కడ కీవర్డ్ ఏంటంటే మధ్య భేదాలు. గుర్తించండి, ఈ ప్రశ్న ఏ నైపుణ్యం కిందకి వస్తుంది? అవగాహన, జ్ఞానము, వినియోగము, ప్రశంస. ఇది దేని కిందకి వస్తుందండి? అవగాహన కిందకి వస్తుంది. ఇది కామన్ క్వశ్చన్, 2వ చాప్టర్లో ఉన్నది. అనేక సందర్భాల్లో కూడా మన ప్రీవియస్ పేపర్స్లో కూడా అనేక సందర్భాల్లో ఈ అవగాహన, జ్ఞానం, వినియోగం గురించి అనేక విషయాలు మనం నేర్చుకున్నాం. ఎక్కడ బాగు ఫ్రెండ్స్, మనకున్న చాప్టర్సే 10 చాప్టర్స్. సో వచ్చిన బిట్సే మళ్ళీ రిపీటెడ్గా వస్తూ ఉంటాయి. సో కాబట్టి దాని గురించి మనం వర్రీగా అవసరం పడలేదు. కొద్దిగా జాగ్రత్తగా ఫోకస్ చేస్తే 20కి 20 మార్కులు మనం జేబులు వేసుకోవడం అనేది పెద్ద సమస్య ఏమి కాదు. ఎవరైతే మెథడాలజీలో మంచి స్కోర్ చేస్తారో వాళ్ళు టాప్ ర్యాంకర్లో ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి డోంట్ నెగ్లెక్ట్ మెథడాలజీ. సో అబ్జర్వ్ ద ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, అండర్స్టాండ్ ద ప్యాటర్న్ ఆఫ్ ద ఎగ్జామినేషన్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. రైట్, నెక్స్ట్ చూద్దాం. అలాగే వినియోగం అంటే తెలుసు కదా, వినియోగము. ప్రశంస అంటే ఇక్కడ మనకి వాక్యంలో చివర ప్రశంసిస్తాడు, అభినందిస్తాడు, పొగుడుతాడు, కొనియాడతాడు, మెచ్చుకుంటాడు, కీర్తిస్తాడు, మెచ్చుకుంటూ విమర్శిస్తాడు.
ఇవి కీవర్డ్లో మనకి ఏ సెంటెన్స్ అని కూడా ఇవి వచ్చినాయంటే ప్రశంసిస్తాడు, అభినందిస్తాడు, పొగుడుతాడు, కొనియాడతాడు, మెచ్చుకుంటాడు, కీర్తిస్తాడు, మెచ్చుకుంటూ విమర్శిస్తాడు. ఇవి మనకు వచ్చినట్టు ఎగ్జామినేషన్లో తప్పనిసరిగా ఆ సెంటెన్స్లో కనిపించినంటే అది మనం గుర్తుపెట్టుకో, సింపుల్ ప్రశంస. అలాగే ఓకే, ఇక్కడ చూడండి, ఎవరు, ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఏమిటి, అనగానేమి, అంటే ఏమిటి, ఏది, ఎంత, ఎన్ని, ఇలాంటి పదాలతో ఉన్నటువంటి ప్రశ్న కనిపించిందంటే మనం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, అది జ్ఞానానికి సంబంధించింది. వివరించడం, వర్ణించడం, వర్గీకరించడం, పోలికలు చెప్పడం, భేదాలు చెప్పడం, సంబంధాలు గుర్తించడం, ఉదాహరణలు ఇవ్వడం, వ్యాఖ్యానించడం, అనువదించడం, దోషాలు చెప్పడం, దోషాలు సరిచేయడం అన్నీ కూడా అవగాహనకు సంబంధించినవి. విశ్లేషించడం, సంశ్లేషించడం, ఓకే, సాధనీకరణ చేయడం, కారణాలు చెప్పడం, భవిష్యత్తును ఊహించడం, ఊహించి చెప్పడం, పరికల్పన ఏర్పాటు చేయడం, పరికల్పన సంబంధించిన సమాచారం సేకరించడం, పరికల్పన ధృవీకరించడం, సూచనలు ఇవ్వడం, ఓకే, సమస్య పరిష్కారానికి సరైన మార్గాన్ని ఎంచుకోవడం, అలాగే సంబంధాన్ని స్థాపించడం, ఇలాంటివి వస్తే అది వినియోగానికి సంబంధించింది. ఇవన్నీ కూడా మన క్లాస్లో చాలా క్లారిటీగా చెప్పుకోవడం జరిగింది ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ తీసుకుందాం. నెక్స్ట్ 147 తీసుకో. పత్రికలు, పుస్తకాలు, వార్తాపత్రికలు అంతర్జాలం నుండి సేకరించిన చిత్రాల ఆధారంగా భారతదేశం మరియు అమెరికా రైతుల జీవన శైలి మధ్య వ్యత్యాసాన్ని కనుగొనండి. కీవర్డ్ ఫ్రెండ్స్, ఈ ప్రశ్న విద్యార్థులు ఈ క్రింది నైపుణ్యాలు పెంపొందిస్తే ఇక్కడ అనేక రకాల అంశాలు ఇచ్చారు. జనరల్గా ఇది విషయావగాహన సంబంధించింది. ఇక్కడ మనం తీసుకుంటే విషయావగాహన పక్క. అలాగే ఇక్కడ సమాచారం కూడా సేకరించాం కాబట్టి సమాచారం సేకరించడం అన్నాడు. సో సమాచార సేకరణ కూడా వస్తుంది దీంట్లో. అలాగే మరి అమెరికాలో ఉన్న రైతులకి అలాగే భారతదేశంలో రైతులని మనం కంపేర్ చేస్తూ స్టడీ చేస్తున్నాం కాబట్టి అక్కడ విధానాలకి ఇది సమకాలీన అంశాలపై ప్రతిస్పందన కూడా అవుతుంది ఫ్రెండ్స్. సో కాబట్టి అది దేనికి సంబంధించిందంటే ఓకే, అలాగే ఇది ఏబిసికి సంబంధించింది, ఫ్రెండ్స్. ప్రశంసాస్తుని తత్వం అంటే ఆల్రెడీ మనం అంతకుముందు క్లాస్లో కూడా డిస్కస్ చేసుకోవడం అనేది 148 చూడండి. అకార్డింగ్ టు ది collaborative learning approach in social science, identify the correct process that play key role in children's learning. ఇది 6th చాప్టర్లో మనకి అడగటం జరిగింది. బోధనా పద్ధతులు అనే చాప్టర్ నుంచి అడగటం జరిగింది. మరి నిర్మాణాత్మక అభ్యాస విధానం ఆధారంగా మరి ప్రజెంట్ ఎన్నో రకాల బోధనా పద్ధతులు మన అమల్లోకి వచ్చినాయి. ముఖ్యంగా కాన్సెప్ట్ లెర్నింగ్, 5E మోడల్, అలాగే కాన్సెప్ట్ మ్యాపింగ్, కాన్సెప్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్, ప్రాజెక్ట్ మెథడ్, యాక్టివిటీ మెథడ్, అన్వేషణ పద్ధతి, ఓకే, విచారణాధారి పద్ధతి, అలాగే డిస్కవరీ లెర్నింగ్, ఇవన్నీ కూడా మనకు అందుబాటులో వచ్చినాయి. అలాగే కోఆపరేటివ్ లెర్నింగ్ ఇవన్నీ కూడా ఇచ్చాడు. ఇక్కడ మనకి బాగా కోఆపరేటివ్ లెర్నింగ్ గురించి ఇక్కడ ఇవ్వటం జరిగింది. తప్పనిసరిగా ఆధునిక బోధనా పద్ధతులు చాలా ఇంపార్టెంట్, అవి బాగా మనం ఫోకస్ చేయాలి. దీంట్లో మనకి సాంఘిక శాస్త్రంలో భాగస్వామ్య అభ్యాస విధానం ప్రకారం పిల్లలు నేర్చుకోవడంలో ముఖ్య పాత్రను పోషించే ప్రక్రియలో సరైన వాటిని గుర్తించండి. ప్రశ్నించడం, పరస్పర భావాలు పంచుకోవడం, నిరంతరం అన్వేషణ చేయడం, కంఠస్థం చేయడం అనేది ఇది కన్సెప్చువల్ లెర్నింగ్కి పూర్తిగా వ్యతిరేకం ఫ్రెండ్స్. 2005 నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ కూడా కన్సెప్చువల్ లెర్నింగ్ ఆధారంగా ఏర్పాటు చేయండి. దీంట్లో ప్రిన్సిపల్ తీసుకుంటే విద్యార్థుల బట్టి విధానాన్ని నిరుత్సాహపరిచి విద్యార్థులు సొంతగా అవగాహన చేసుకునే విధంగా చేయడం అనేటువంటి కాన్సెప్ట్ కూడా అక్కడ ఏర్పాటు చేశారు. కాబట్టి కంఠస్థం చేయడం అనేది ప్రజెంట్ కన్సెప్చువల్ లెర్నింగ్ అనేది అది యాక్సెప్ట్ చేయదు. కొలాబరేటివ్ లెర్నింగ్లో ప్రధానంగా విద్యార్థులు ఒకరికొకరు సహకరించుకుంటూ ఓకే ఈ విధంగా విషయాన్ని నేర్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో కాబట్టి ఏబిసి అనేది ఇక్కడ కరెక్ట్గా మనకి సెట్ అవుతుంది. ద నాన్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ 3-dimensional టీచింగ్ ఎయిడ్ ఈజ్, ఇది టీచింగ్ ఎయిడ్స్కి సంబంధించింది ఫ్రెండ్స్. టీచింగ్ ఎయిడ్స్కి సంబంధించినటువంటి అనమాట. త్రిపార్శ్వ బోధనోపకరణం అనేక రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్. గ్రాఫిక్ ఉపకరణాలు, అలాగే ప్రదర్శన బల్లలు, త్రిపార్శ్వ బోధనోపకరణాలు, ప్రక్షేపక సాధనాలు, శ్రవణ సాధనాలు, దృశ్య శ్రవణ సాధనాలు, కృత్యోపకరణాలు అని అనేక రకాలుగా మనకి టీచింగ్ ఎయిడ్స్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. దీంట్లో మనకి జనరల్గా నేను చాలా సందర్భాలు కూడా చెప్పాను, క్లాసిఫికేషన్ ఆఫ్ టీచింగ్ ఎయిడ్స్లో నుంచి తప్పనిసరిగా మనకి బిట్స్ అనేవి అడుగుతూ ఉంటాడు. తప్పనిసరిగా క్లాసిఫికేషన్ త్రిపార్శ్వ బోధనోపకరణలో త్రిపార్శ్వ అంటేనే పొడవు,
వెడల్పు, ఎత్తు, లోతు ఇవి ఉంటే దీన్ని త్రిపార్శ్వ బోధన ఖండం అని చెప్పేస్తాను. ఇక్కడ చూడండి, పొడవు ఉంది, వెడల్పు ఉంది, ఎత్తు ఉంది, పరిమాణం అనేది లేదు. ఇక్కడ పరిమాణం అనేది లేదు. సో ఇక్కడ లక్షణం కానిది అన్నారు కాబట్టి పరిమాణం అనేది లక్షణం కాదు. తర్వాత 150 చూద్దాం ఫ్రెండ్స్. ఈ క్రింది కార్యకలాపం సాంఘిక శాస్త్ర బోధనలో క్షేత్ర కృత్యములకు ఉదాహరణ అని చెప్పి చెప్పుకోవచ్చు. స్థానిక సమాజ సభ్యులతో ఇంటర్వ్యూ నిర్వహించడం, చారిత్రక సంఘటనలపై నివేదిక రాయడం, భారత రాజకీయాలపై డాక్యుమెంటరీ చూడడం, పార్లమెంటు సందర్శించి లోక్సభ సమావేశాలు ప్రత్యక్షంగా పరిశీలించడం. అంటే క్షేత్ర పర్యటన అంటే దగ్గరలో ఉన్నటువంటి ప్రదేశాలని సందర్శించడం, దగ్గరలో ఉన్న ప్రదేశాలని సందర్శించడం, దీన్ని మన క్షేత్ర పర్యటన అని చెప్పేసి అంటాం. కాబట్టి ఇక్కడ ఆన్సర్ 4, పార్లమెంట్ సందర్శించి లోక్సభ సభ ప్రత్యేకంగా పరిశీలిస్తే అది క్షేత్ర పర్యటనకి సరైనటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్, ఇది మనకి 19వ తారీఖు 10వ నెలలో 2024లో ఏపీలో జరిగినటువంటి టెట్ సెషన్ 2 సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ పేపర్. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్స్ మనం ఒకసారి పరిశీలన చేసినట్టయితే తప్పనిసరిగా ప్రతి అభ్యర్థి కూడా 2014, 2018లో ఉన్నటువంటి డిఎస్సి బీఈడి మెదరాజీ పుస్తకాలని సంపూర్ణంగా అధ్యయనం చేసినప్పుడు మాత్రమే మనం 20కి 20 స్కోర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి నిర్లక్ష్యం చేయవద్దు, తప్పనిసరిగా ఆ యొక్క పుస్తకాలు సేకరించుకొని మీరు ఫాలో అవుతారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మ్యాచ్.